నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. సింగరాయకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తూర్పు వీరాయపాలెంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ ఏఆర్ దామోదర్. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు. ఎన్నో ఏళ్ల కలలకు సాకారం. అగ్రహారం రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని స్థానికుల విన్నపం. గేటు పడితే గంటల కొద్దీ నిరీక్షణ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు స్పౌజ్ పింఛన్లు మంత్రి పంపిణీ చేశారు. మంత్రికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. సామాజిక భద్రతా పింఛన్లు తీసుకున్న వారు వారి మరణం తర్వాత జీవిత భాగస్వామికి రావాల్సిన పింఛన్లను గత 5 ఏళ్లుగా గత ప్రభుత్వం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.8 లక్షల మందికి కొత్తగా భాగస్వామ్య పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. జిల్లాలో 5,174 మందికి భాగస్వామ్య పింఛన్లు మంజూరయ్యాయని, కొండపి నియోజకవర్గంలో 799 మందికి కొత్తగా పింఛన్లు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెలలో మరో 2 పథకాలు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 2వ తేదీన దర్శిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. త్వరలో నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వనున్నామని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని, ప్రజలు చేత్కరించినా వారిలో మార్పు రాలేదని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, సింగరాయకొండ తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ కృష్ణారావు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రెండు 2019 ఎలక్షన్ కోడ్ సమయం నుంచి సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క మరణానంతరం వారి జీవిత భాగస్వామికి రావాల్సినటువంటి పెన్షన్లని ఈరోజు ఇవ్వడం జరిగింది. 1,08,000 మందికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు సింగరాయకొండలో నేను పంపిణీ చేస్తే ఒక ఆవిడ చెబుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది భర్త చనిపోయి, 4 సంవత్సరాలు చనిపోయి అని చెప్తున్నారు. ఇంతటిది తప్పులు పెట్టుకుని గతంలో వీళ్ళందరి పెన్షన్లు ఎత్తేసి వాళ్ళు నీతులు మాట్లాడుతున్నారు. మన నియోజకవర్గంలో 795 మందికి, జిల్లాలో 5,111 మందికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ల పని మా ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఎక్కడా రాజీ పడలేదు. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా మేము ఇవ్వడం జరిగింది. రేపు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు తొలి విడత రైతుల ఖాతాల్లో దర్శిలోనే ముఖ్యమంత్రిగా జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము అమలుపరుస్తూ ఉన్నాం. టైటిల్ లీడ్ చట్ట రద్దు చేసాం. నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఈ రోజున నిరుద్యోగ భృతిని కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి హామీని మేము అమలుపరుస్తూ ఉన్నాం. ఈ నెలలో అయితే 3 ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి మహిళా వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ఈరోజు ప్రయాణం పెడతా ఉన్నాం. ఏప్రిల్ నుంచి ఈ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది పండుగ వాతావరణంలో ప్రతి నెల 1వ తారీఖున జరుగుతోంది. ఇందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000 వరకు, వికలాంగుల పెన్షన్లు 6,000 వరకు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అంటే సికిల్ సెల్ అనీమియా, తలసేమియా లాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 వరకు, కంప్లీట్ గా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి 15,000 వరకు పెన్షన్లు పంపిణీ చేయబడుతున్నాయి. ఇందులో భాగంగా 2024 తర్వాత ఎవరైతే తమ లైఫ్ పార్ట్నర్ కోల్పోయిన వాళ్ళకి వితంతు పెన్షన్లు ఈ సచివాలయ పరిధిలో టోటల్ గా 56 కొత్త పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. 2,24,000 వర్త్ అయినటువంటి కొత్త 56 పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. అలాగే సింగరాయకొండ మండలంలో ప్రతి నెల అరౌండ్ 9,000 ఆల్ కేటగిరీస్ ఆఫ్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మీరు కొత్తగా పెన్షన్ శాంక్షన్ అయిన వాళ్ళు గౌరవ మన మినిస్టర్ గారి చేతుల మీదుగా
అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 2న దర్శి మండలం తూర్పు వీరాయపాలెం వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ తదితర ప్రాంతాలను జేసీ రోనంకి గోపాలకృష్ణతో కలిసి ఎస్పీ పరిశీలించారు. హెలీప్యాడ్, వీఐపీ వాహనాల రాకపోకలు, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలతో పాటు హెలీప్యాడ్ నుండి ప్రజావేదిక వరకు ఉన్న రూట్ మ్యాప్ ను స్వయంగా పరిశీలించారు. పర్యటన సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, డ్రోన్ మరియు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత పగడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టమన్నారు. దర్శి, ఒంగోలు, మార్కాపురం డీఎస్పీలు లక్ష్మీనారాయణ, రాయపాటి శ్రీనివాసరావు, యు నాగరాజు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, దర్శి త్రిపురాంతకం సిఐలు రామారావు, అసన్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈస్ట్ వీరాయపాలెంకి విచ్చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి ఇక్కడ దర్శి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక్కడ రైతులతో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. రేపు మార్నింగ్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత హెలిప్యాడ్ లో డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నటువంటి వెన్యూ దగ్గరకు వెళ్తారు. రైతులతో అక్కడ ముచ్చటించిన తర్వాత ఆ ప్రోగ్రామ్ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో 1-2 ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ కార్యకర్తలతో కూడా ఇక్కడ మీటింగ్ ఉంది పక్కనే. వాళ్ళతో అయిన తర్వాత మళ్ళా తిరుగు ప్రయాణం అవుతారు. అంత బందోబస్తు కూడా చక్కగా ప్లాన్ చేశాం. దాదాపు ఒక 800 మెంబర్స్ ని, అలాగే బీడీ టీం, అలాగే డ్రోన్ కెమెరా, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది అందరూ కూడా డిసిప్లైన్ గా క్రమశిక్షణతో ఉంటే చక్కగా ఈ ప్రాంతానికి వస్తున్నారు సీఎం గారు ఫస్ట్ టైం. సో మనం అందరం కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు కోఆపరేట్ చేస్తే దీన్ని సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేయగలం. పీడీసీసీ బ్యాంక్ రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిపేందుకు సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జీఎంగా విశేష సేవలందించిన కుంభ రాఘవయ్య శేష జీవితం ఆనందోత్సాహాలతో గడవాలని ఆకాంక్షించారు. అలానే పదవి విరమణ గ్రహీత శ్రీ కుంభ రాఘవయ్య గారు, సుజాతమ్మ గారిని కూడా జిల్లాలో బ్యాంకు అభివృద్ధికి జీఎం రాఘవయ్య అందించిన సేవలను సీతారామయ్య కొనియాడారు. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ బ్యాంకు అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని అన్నారు. రానున్న రోజుల్లో బ్యాంకు బలోపేతం కోసం రాఘవయ్య సేవలు అందించాలని డాక్టర్ సీతారామయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మాజీ డైరెక్టర్ అయ్యన్న, ఇన్ఛార్జి సీఈఓ ప్రకాష్, కృష్ణా జిల్లా సహకార బ్యాంకు జీఎం రంగబాబు, బ్యాంక్ అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన కుంభ రాఘవయ్య సతీమణి సుజాతను బ్యాంకు సిబ్బంది ఘనంగా సత్కరించారు. మీరు అలాంటి ఎంకరేజ్ చేయొద్దని, ఎందుకంటే అవన్నీ కొన్ని మేము పే చేసి ఉన్నాం. రాఘవయ్య గారు నాకు, నేను ఏ రోజైతే చైర్మన్ గా మా బ్యాంకుకి ఎన్నిక కాబట్టిన సమయం, ఆ టైంలో నుంచే నాకు పరిచయం. అంతకుముందు నాకు రాఘవయ్య గారు పరిచయం లేదు, కానీ పేరు విన్నా రాఘవయ్య గారు. ఆయన కళాకారుడు కాబట్టి ఇందాక నుంచి మీరు అంటున్నారు ఆయనలో ఎప్పుడు కోపం లేదు,
అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు. ఏ నెగిటివిటీ ఆయన ఫేస్ లో కనపడనీయడు. సో తెలియని వాళ్ళకి సలహాలు ఇస్తాడు. ప్రతిదీ కూడా నేను చూసుకుంటాను. నేను వెళ్ళే అంటే నేను గత 2 నెలల నుంచి నేను చూసింది ఏంటంటే వారి దగ్గర నా దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు ఫ్రెండ్ రవి గారు ఉంటే చక్కగా వచ్చి కూర్చునేవాడు. కూర్చున్న తర్వాత నాకు ఏ ఒక సిఫార్సు లెటర్ వస్తుంటాయి కదా కానీ దగ్గర నుంచి. తర్వాత నాకు తెలియని విషయాలు ఎన్నో ఈ నెలలో ఎంతో కొంత తెలుసుకోగలిగాను. అట్లానే ఎవరైనా రిటైర్ కావాల్సింది కదా 60 సంవత్సరాలకి. సో రిటైర్మెంట్ లైఫ్ లో ఆయన ఇంకా బెటర్గా అంటే కళాకారుడు కాబట్టి టైం దానికి ఎక్కువ కేటాయించి హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని. ఎందుకంటే ఆ కళను ఆస్వాదించే వ్యక్తి కాబట్టి ఆయుష్ కూడా పెంచింది కళ. సో ఆ దృష్టిలో ఎక్కువ ఆలోచించి అట్లానే మా బ్యాంక్ కూడా మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ఏదైనా ఉంటే మా బ్యాంక్ డిపాజిట్లు చేయిస్తూ రికవరీస్ ఏదైనా ఉంటే అవి కూడా సలహాలు ఇస్తూ మాకు తోడ్పడాలని కోరుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా పిల్లలు మనవాళ్ళు మనవాళ్ళతో హాయిగా ఉండాలని కోరుకుంటూ ఎప్పుడైనా ఈ బ్యాంక్ లో ఆయన నేనున్నంత కాలం హ్యాపీగా వెల్కమ్. చక్కగా వచ్చి కూర్చొని ఏం డాక్టర్ గారు బాగున్నారు, చైర్మన్ గారు ఏం డాక్టర్ గారు బాగున్నారు అని అడిగితే చాలా సంతోషంగా ఉంటుంది. మన బ్యాంకు నెంబర్ 1 చాలా మంచిది. కాకపోతే నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకంటే సార్ ఉన్న టైంలో నేను రిటైర్డ్ అయిపోతున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయింది మా కాంబినేషన్లో వర్క్. సార్ స్టార్ట్ చేశాను. ఇవి కంప్యూటరైజేషన్ అని అదని చాలా శుభాని మన లోకనాథం మనోళ్ళు మన ఏజిఎంలు అందరూ సపోర్ట్ బాగా ఇచ్చారు నాకు. మీకు ఎందుకంటే మీరు ఉండండి మీరు చేస్తామంటారు. నాకు చాలా బాగా చేయబుద్ధి అవుతుంది. ఇంకా కొన్ని క్లియర్ చేశాను వర్క్లు. అవి చెప్పుకోవాలండి, చెప్పుకోకపోతే బాగుండదు. 8 సంవత్సరాల క్రితం ఉప్పుకొండూరు కేసులో కొంతమందిని మనం సస్పెండ్ చేసామండి. వాళ్ళు పాపం చాలా బాధ అనిపిస్తూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని సస్పెండ్ చేస్తే అది వేరు, వాళ్ళు వినకుండా ఫ్యామిలీని మనం ఆలోచించాలండి. వాళ్ళ ఫ్యామిలీ ఏ తప్పు చేశారండి? వీళ్ళు ఏదో చూసి చూడక ఏదో చిన్న తప్పు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అనుభవించాల్సిన పని ఏంటి ఆ శిక్ష? అందుకని డేర్ చేసి సార్ గారు వచ్చిన సందర్భంగా నాకు కూడా చేయాలనిపించింది. వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళని కూడా వాళ్ళ బ్యాంకులోకి తీసుకున్నాం. సార్ చేతుల మీదనే ఇచ్చారు. ఆయన అందరినీ మళ్ళీ ఆయన చేతుల మీదనే రక్షించడం కూడా జరిగింది. దాంట్లో ఎలాంటిదంటే కొన్ని విషయాల్లో భారతంలో భీముడికి ఒక్కడికే అంటే అతను చేసిన కర్తవ్యం వేరే వాళ్ళు చెప్తే చేశాడు, కానీ ఆయనకై ఆయన చేసిన కర్తవ్యం కాదు, ఆయన ఎవరిని కావాలని చేసినది కాదు. అలానే రాఘవ్ గారి చేతుల మీద కూడా అలా జరిగినవి కూడా. అందుకే ఆయన ఇట్లా రిటైర్మెంట్ లైఫ్ గత 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఈ బ్యాంకులో రిటైర్మెంట్ అనేది చేయించుకోలేదు. మళ్ళీ మొదటిసారిగా మా ఫంక్షన్ హాల్లో రిటైర్మెంట్ ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. ఈ సాంప్రదాయం కొనసాగాలని అందరినీ కోరుకుంటున్నాం. కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం సముద్ర తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి భూసేకరణ పనుల్లో వేగం పుంజుకున్నాయి. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ అధికారులతో కలిసి స్థల పరిశీలన, గ్రామస్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్థల సేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు ఇక్కడికి వచ్చి మత్స్య సంపదను దోచుకుంటున్నారని మత్స్యకారులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మారిటైమ్ బోర్డు ఎస్ఈ నాగేష్, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాసులు, ఇండోమార్ కంపెనీ ప్రతినిధులు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. 2017-18 సంవత్సరంలో అప్పటికి సెలెక్ట్ చేసి స్థలాన్ని పెట్టాము. అయితే కొన్ని కారణాల వల్ల సైట్ సెలెక్షన్ లో అయితే మనం కడుతున్నామో వారికి ఆమోదయోగ్యం ఉండాలి.
వాళ్ళకి ఆమోదం లేని ప్లేస్లో మనం కట్టిన రేపు మీరు 400-500 కోట్లు పెట్టి కట్టారు, ఎవరి కోసం కట్టారు అంటారు. కాబట్టి మనం కట్టేటువంటి ప్రాంతంలో ఏం లాభాలు ఉన్నాయి, ఏం వసతులు వస్తాయి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎస్ కట్టండి సార్ అని వాళ్ళతో నుంచి కూడా ఒక సమ్మతి తీసుకుంటే అది చిరకాలంగా వాళ్ళకు ఉపయోగపడతారు. అది ఆ ఉద్దేశంతోనే టెక్నికల్ గా మా కమిటీ స్టడీ చేస్తున్నాం. 19 ఎకరాలు 17 ఎకరాలు ఉన్నాయి అంటే దానికోసం ఆగాము. ఇప్పుడు మీరు చెప్తున్న 150 మీటర్లు లోతుకు పోతే బాగుంటుంది అనేది మీరు చెప్తున్నారు. దానికి ఖర్చు ఎంత అవుతుంది, ఏంటి అని చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ దీని మీద శాంక్షన్ ఇచ్చేసింది. వాళ్ళు ఇచ్చే వాటా లిమిట్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా దాంట్లో. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఆఫర్ అందిస్తున్నట్లు ఆపరేషన్స్ విభాగం డిఈ షేక్ అజీర్ తెలిపారు. ఆజాదీ కా ప్లాన్ కింద కేవలం ₹1 చెల్లిస్తే 30 రోజుల వ్యాలిడిటీతో ఉచితంగా సిమ్ ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రతిరోజు 2GB నెట్ అన్లిమిటెడ్ కాల్స్ వాడుకోవచ్చన్నారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు ఆజాదీ కా ప్లాన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన ప్లాన్కు సంబంధించి కరపత్రాలను ఎస్డీఈలు వెంకట్, చంద్రశేఖర్లతో కలిసి ఆపరేషన్స్ విభాగం డిఈ అజీర్ ఆవిష్కరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ మరింత మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను డి న్యూస్కు వివరించారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ తరఫు నుంచి ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు కొత్తగా ఆజాదీ ప్లాన్ మొదలుపెట్టాము. ఆజాదీ ప్లాన్లో ₹1కే నెల రోజులు వ్యాలిడిటీ తోటి 2GB డేటా రోజు ఇవ్వబడుతుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. ఇది చాలా మంచి ప్లాను. అందరూ వినియోగదారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పోర్ట్ అయ్యే వాళ్ళు కూడా అవ్వచ్చు. ఇదే కాకుండా ఇతర ప్లాన్స్ కూడాను వినియోగదారులకి అనుకూలమైన ధరల్లో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్లో ఉన్నాయి. వీటన్నిటిని వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్స్ చూస్తే టోటల్గా 286 సైట్స్ ఉన్నాయి బిఎస్ఎన్ఎల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అంటే కందుకూరు ఇవి కూడాను ప్రకాశం జిల్లాకే వస్తాయి కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఉమ్మడి ప్రకాశం జిల్లాని సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఈ 286 సైట్స్ని కూడాను 4Gకి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా 4G దొరుకుతుంది ఇప్పుడు. అలాగే కొత్తగా ఒంగోలు పట్టణంలో, అలాగే మిగిలిన పట్టణాల్లో, ప్రకాశం జిల్లాలో ఉన్న పట్టణాల్లో ఒక 30 టవర్ల దాకా నిర్మాణం చేపడుతున్నాము. వీటిలో కొత్తగా టవర్సు గద్దలగుంట, శ్రీనగర్ కాలనీ, కందుకూరులో ఆర్డీఓ ఆఫీసు, చీరాల్లో దేశాయిపేట, రామతీర్థం, భైరవకోన, అలాగే మాలకొండ, ఇటువంటి ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో కూడాను టవర్ నిర్మాణం చేపడుతున్నాము. ఈ టవర్లన్నీ ఆపరేషన్లకు వస్తే జిల్లా ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంటుంది. వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ నంబర్ నుంచి ఇటువంటి కంప్లైంట్ చేయదలుచుకుంటే 1503 కాల్ చేయవచ్చు. మీ కంప్లైంట్ రికార్డ్ చేసి సత్వరంగా పరిష్కరించబడతాయి. అలాగే బయట వినియోగదారులు ఎవరైనా వేరే ఆపరేటర్ ఫోన్స్ కింద వాడుతూ ఉంటే వారు 1800 180 1503 నంబర్ చేసి మీ సమస్యలను తెలపవచ్చు. సమస్యలు రికార్డ్ చేసి వెంటనే సత్వరమే పరిష్కారం ఇవ్వబడుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి అగ్రహారం రైల్వే గేట్ సమస్యతో బాధపడుతున్న ఆ ప్రాంత ప్రజల కలలు సాకారం అవుతున్నాయి. ప్రతి పనికి ఒంగోలు రావాలంటే నిరీక్షణతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చొరవతో రైల్వే అండర్ పాస్ పనులు ప్రారంభించడంతో ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఒంగోలు నగర పరిధిలోని 16వ డివిజన్ అగ్రహారం రైల్వే గేట్ ఆనుకుని ఉన్న కాలనీల ప్రజలు ఎప్పటి నుంచో కష్టాలు పడుతున్నారు. రైల్వే గేట్ అవతల వైపున ఎక్కువ కాలనీలు ఉండటంతో రోజు నగరంలోకి వచ్చి వెళ్లే ప్రజల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు అత్యవసర సమయంలో రావాలంటే నరక యాతన అనుభవిస్తున్నారు. వారి కష్టాలు తొలగించేందుకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చొరవతో కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నిధులు కేటాయించింది. పనులు ప్రారంభించేందుకు టెండర్లు పిలిచారు. ఆ ప్రాంతంలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. 50 సంవత్సరాలకు పైగా పడుతున్న కష్టాలు త్వరగా తొలగిపోతే ఇబ్బందుల నుంచి బయటపడతామని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. మాకు ఈ బ్రిడ్జి వలన చాలా మంచి ఉపయోగం ఉంది. ఎందుకంటే అండర్ పాస్ కనబడితే ఎప్పుడు ఈ బొల్ల కనీసం కొన్నిసార్లు గంటల ఇక్కడ ఆగిపోతాము. ఏది గేటు వలన అదే ఇబ్బంది మాకు.
ఇది కనుక అండర్ పాస్ పడితే మాకు అన్నిటికీ బాగుంటుంది. మాకు కొంత భూమి కూడా ఉంది, ఆ భూములు వాల్యూ పెరుగుతాయి. ఇళ్ళకి ఇళ్ళకి ఎవరన్నా ఆటో రావాలన్నా బాగా సౌకర్యంగా వస్తారు. ఇప్పుడు ఆటో రావాలన్నా కూడా రారు, పిచ్చి దాటి ఆటో రావాలన్నా రారు. ఇప్పుడు నేను పుట్టింటాంచి నాకు కనీసం 50 సంవత్సరాల వయసు నుంచి ఇదే ఇబ్బంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కృషి దామచల్ల జనార్దన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైతేనే వాళ్ళ కృషి ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం, వస్తున్నారు రావడం లేదంటే 15 సంవత్సరాలు చూస్తున్నాం. ఈ రోజుకే దానికి మోక్షం కలిగినట్టు ఉంది. ఎంపీ గారు కూడా అందరూ ప్రోద్బలం ఉంది, ప్రోద్బలం ఉంటేనే ఇది అయ్యింది అనుకుంటున్నాం మేము. పనులు ప్రారంభించి 6 నెలలు గడిచిందని, పనులు పూర్తి కావాలంటే ఇంకా సమయం పట్టే పరిస్థితి కనపడుతుందని స్థానిక మహిళ మహాలక్ష్మి అన్నారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని పనులు పూర్తి చేయించాలని కోరారు. గేటు తొందరగా వేస్తే జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎవరైనా ఏంటంటే అందరు హై స్కూల్కి పోయేవాళ్ళు, కాలేజీకి పోయే పిల్లలు, మామూలు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి తొందరగా చేయమని కోరుకుంటున్నాం. గతంలో ఏంటంటే పోవటం రావటం ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. మీరు కరెక్ట్గా చేస్తామన్నప్పుడు జనం సర్దుకున్నారు అన్నీ. అందుకని ఏంటంటే దయచేసి తొందరగా వేస్తే బాగుంటుంది. అది ఆలోచించుకోవాలి. ప్రజలు ఎవరైతే నష్టపోకుండా ఉండాలని కోరుకోవాలో వాళ్ళు ఈ పని చెయ్యాలి. అనుకోవటం ఏంటంటే దబక్కన అయిపోద్ది అనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే లేట్ అవుతూ ఉంది, కానీ పని చేస్తున్నారు జనం. అది ఎప్పటికైద్ది అనేది మనకి ఒక ఆలోచన లేదు. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు పెందలాడి దాన్ని చేస్తే జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముందు కాలేజీ పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు, బళ్ళు అడ్డమయ్యి ఆ టయానికి పోలేక పిల్లకాయలు కూడా. బ్రిడ్జి వేయమనే సుబ్రహ్మరెడ్డి గారి కోరిక కూడా, ఆ తర్వాత ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ ఆలోచనలోనే ఉన్నాడు. కానీ మొన్న మేము గేటు దగ్గరికి పోయి ఆయన కొబ్బరికాయలు కూడా కొట్టి వచ్చాం. అప్పుడు ఆయనకు కూడా నేను చెప్పా, అయ్యా నాన్నగారి కోరిక ఇది, అన్నయ్య కోరిక, ఈ కోరిక తీర్చండి అని చెబితే సరేనమ్మా అన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చాడు, ఆయనకు కూడా చెప్పాం. ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ తొందరపడాలి, తొందరపడి తొందరగా గేటు పని చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రభుత్వాన్ని దీన్ని తీసుకోవాలి లైన్లోకి. ఒక పక్క రైల్వే అండర్ పాస్ నిర్మాణం జరుగుతుందని సంతోషంగా ఉన్నప్పటికీ రైల్వే గేటు పడటంతో 4-5 రైళ్లు వెళితేనే గేటు తెరిచే పరిస్థితి లేదు. దీంతో ప్రయాణికులు ఎండలో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో అటు రైళ్ల రాకపోకలు పెరిగాయని, అందువలన రైల్వే గేటు వేయటంతో గంటల సమయం వేచి ఉండాల్సి వస్తుందని స్థానికుడు నారాయణ అన్నారు. ఇక్కడ మాకు రైల్వే క్రాసింగ్ వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఒకే టైంలో గేట్ తీస్తారు, ఒక అరగంట దాకా కూడా గేర్ మళ్ళీ ఆ పరిస్థితి లేకుండా పోతుంది. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉన్నాము. ప్రభుత్వం దీని గురించి ఆలోచించి మాకు తొందరగా చేయాలి. అదే అండర్ బ్రిడ్జ్ చేస్తున్నారు కాబట్టి అది తొందరగా కంప్లీట్ అయితే మాకు ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక్కడి నుంచి అయితే దాదాపుగా 40 years నుంచి మేము ఇబ్బందుల్లోనే ఉన్నాము. కాకపోతే అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి పెద్దగా అనిపించేది కాదు. ఇప్పుడు 4-5 years నుంచి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇది చాలా మంచి పని అండి. అది ఎంతో ఆలోచించి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చాలా మంచి పని. మాకు ఇబ్బందులు తొలగిపోతాయి అది కానీ ఉంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న MEO 1 పోస్టులను ఉమ్మడి సీనియారిటీ ద్వారా భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు సమగ్ర శిక్ష కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న MEO 1 పోస్టులను ప్రభుత్వం మేనేజ్మెంట్ లోని స్కూల్ అసిస్టెంట్ ద్వారా భర్తీ చేయడం సరికాదని యూనియన్ నాయకులు CH శ్రవణ్ కుమార్, N అంజిరెడ్డి అన్నారు. ప్రభుత్వ సహకారంతో ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అధికారులు దానికి విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరికాదన్నారు. తదుపరి DO కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు K మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి P దిలీప్ చక్రవర్తి, PRTU జిల్లా అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు, నాయకులు V చంద్రశేఖర్, K నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పాఠశాల సహాయకులకు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది. ఎటువంటి రెఫరెన్స్లో ఎటువంటి కోర్టు ఉత్తర్వుల ఆధారం చూపకుండా ఏకపక్షంగా పాఠశాల సహాయకులను MEO1గా ఇవ్వడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ప్రభుత్వ విద్యాశాఖ చేసినటువంటి తప్పిదాలను వెంటనే సరి చేసుకొని సీనియర్ గెస్టెడ్ హెడ్ మాస్టర్లందరికీ కూడా MEO1గా నియమించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా వీలు కాని పక్షంలో MEO2 ఎవరైతే ఉన్నారో వారికే MEO1గా కూడా ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం
స్కూల్ అసిస్టెంట్స్ కూడా ME1గా ఇచ్చారు. అంటే దాదాపు ఈ ME1గా చేపట్టిన వాళ్ళు ఈ జిల్లా పరిషత్ స్కూల్స్లో HMs ఉన్నారు. తర్వాత అదేవిధంగా యూపీ స్కూల్స్ కానీ కొన్ని కొత్తగా అప్గ్రేడ్ అయిన స్కూల్స్లో వాళ్ళకంటే సీనియర్స్ ఉన్నారు. వీళ్ళని వాళ్ళు మానిటర్ చేయాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. అది ఎంత మాత్రం సహజమో ఆలోచించాలి. సీనియర్స్ని పక్కన పెట్టి జిల్లా పరిషత్ స్కూల్స్లో బోలెడు మంది ఉన్నారు. సర్వీసు 2005 నుంచి మామూలుగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేక దానికి సంబంధించి కోర్టులు కూడా ఏం చెప్పినాయి అంటే ఓన్లీ అర్బన్ ఏరియాస్ వరకే వాళ్ళకి ఇవ్వమన్నారు. రూరల్ ఏరియాస్లో ఓన్లీ పంచాయతీరాజ్ టీచర్స్కి ఇవ్వమని కూడా రూల్స్ ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏకపక్షంతో స్కూల్ అసిస్టెంట్స్ అంటే జూనియర్స్కి ఇవ్వడం చాలా అన్యాయం. దీన్నైతే మేము ఈరోజు PRTO తరఫున ఖండిస్తున్నాం. ఆపస్ తరఫున ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళని కలిసి రాష్ట్ర నాయకులు కూడా మెమోరాండం అందజేస్తారు. 2023 కంప్లీట్ అయినప్పటికి కూడా ఇంతవరకు కూడా PRC కమిటీ నియమించకపోవడం, IR మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కింది స్థాయిలో ఉపాధ్యాయుల్లో పూర్తిగా మరి నిరాసక్తత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులే. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భత్యాన్ని కూడా ప్రకటించకుండా మరి చేయటం పట్ల ఉపాధ్యాయ లోకం చాలా నిరాసక్తత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల యొక్క DAలను IR మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయులందరూ కూడా కోరుతున్నారు. అన్నదాత సుఖీభవ PM కిసాన్ కార్యక్రమం దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో శనివారం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసం నుండి హెలికాప్టర్లో బయలుదేరి 10:35 దర్శి మండలం తూర్పు వీరాయపాలెం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 10 నిమిషాల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం 10:50 అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పాల ఉత్పత్తిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తూర్పు వీరాయపాలెం నుండి బయలుదేరి బహిరంగ ప్రదేశానికి చేరుకుంటారు. 1:50 నుండి 2:50 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. కార్యకర్తల సమావేశం ప్రాంగణం నుండి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 3 గంటలకు తూర్పు వీరాయపాలెం హెలిప్యాడ్ నుండి ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ఈ నెల 7వ తేదీన ఒంగోలులో పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి 7వ తేదీ జరిగే కార్యక్రమాలను వెల్లడించారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మాజీ అధ్యక్షుడు శివారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖున రాత్రికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు ఒంగోలు వస్తారు. 7వ తారీఖు ఉదయం నుంచి ఈ యొక్క జిల్లాలో భాగంగా ఒంగోలు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముందుగా 6:30 నుండి 7:30 వరకు వివిధ క్షేత్రాలతోటి బయటకు ఉంటుంది. తర్వాత 7:30 నుంచి 8:30 వరకు చాయ్ పే చర్చ. తర్వాత 10 గంటలకు టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి దండ వేసే కార్యక్రమం ఉంటుంది. 10:30 నుండి ర్యాలీ ప్రారంభమవుతుంది. అది ట్రంక్ రోడ్డు మీదుగా MS ఫంక్షన్ హాల్ వరకు జరుగుతుంది. అక్కడ హాల్ మీటింగు. తర్వాత సాయంత్రం 5 గంటలకి ఇంటెలెక్చువల్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం ఒక కార్యకర్త ఇంటిలో భోజనంతో వారి యొక్క టూర్ ప్రోగ్రాం పూర్తవుతుంది. చీముకుర్తి మున్సిపల్ కార్యాలయంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ సామాజిక భద్రతా పింఛన్లు 4,000 రూపాయలు లబ్ధిదారులకు అందించారు. మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు చలమయ్య, మాజీ కౌన్సిలర్లు రమాదేవి, కాట్రగడ్డ రమణయ్య, గోరంట్ల రజని, గంగుల శివపార్వతి, జనసేన అధ్యక్షులు తాతినేని రాము, బీజేపీ అధ్యక్షులు బొడ్డు శంకర్, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లవల్లి రామబ్రహ్మం, రాంబాబు, గొల్లపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంటే చాలా R&D రోడ్లు ఇక్కడ చేశారు. దాని తర్వాత పోయినసారి పెన్షన్లు కూడా 1.5 కోట్ల కూడా ఫండ్స్ ఉన్నాయి. అంటే ఈ రెండు కలిపి దగ్గర 5 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ మన మున్సిపాలిటీ అతి త్వరలోనే జరుగుతుంది. నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు దగ్గర 70 కోట్ల రూపాయలతో నీటి సమస్య తీర్చడానికి అతి త్వరలోనే అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళు కూడా అంగీకరించారు. అది కూడా చేస్తాం.
సరిగ్గా 3 దశాబ్దాల క్రితం దేశంలో ఇదే రోజు మొదటి మొబైల్ కాల్ రికార్డు అయ్యింది. ఆనాటి టెలికాం శాఖ మంత్రి సుఖరాం ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతి బసుకు నోకియా ఫోన్ ద్వారా తొలి కాల్ చేశారు. సెల్ ఫోన్ వినియోగం తొలినాళ్లలో ఫోన్ చేసిన వ్యక్తితో పాటు కాల్ రిసీవ్ చేసుకున్న వారు కూడా బిల్లు చెల్లించవలసి వచ్చేది. నాడు నిమిషానికి 8 రూపాయలు ఖర్చయ్యేది. ఆనాడు మొబైల్ ఫోన్ నుండి కాల్ చేయటం గొప్పగా భావించేవారు. మొబైల్ ఫోన్లు వీఐపీలు మాత్రమే ఉపయోగించేవారు. చూస్తుండగానే కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. కట్ చేస్తే నేడు మొబైల్ ఫోన్ లేని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. అవి కూడా మామూలు మొబైల్ ఫోన్లు కావు. మధ్యతరగతి మొదలుకొని ఆ పైన ఉండే సంపన్నుల చేతుల్లో అత్యంత ఖరీదైన యాపిల్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు పేరెన్నికగన్న మొబైల్ ఫోన్ కంపెనీలు చూపు తిప్పుకోని విధంగా మార్కెట్లోకి మొబైల్ ఫోన్లు విడుదల చేస్తున్నాయి. అదే సమయంలో టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ప్యాకేజీలతో సిమ్ కార్డులు ఇవ్వడంతో కస్టమర్లు పోటీపడి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫోన్లు కొనుగోలు చేసి వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దదోర్నాల పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో భర్త చనిపోయిన ఆడపడుచులకు 500 మందికి పైగా పింఛన్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంజూరు చేశారని తెలిపారు. మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువెళ్తామని, బడుగు బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో భట్ట సుధాకర్ రెడ్డి, వల్లభనేని కాశయ్య, షేక్ మాబు, వెత్స హరగోపాల్, కుప్పుల వెంకట సుబ్బారెడ్డి, చంటి జనసేన మండల అధ్యక్షులు కేతి మురళి, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు సూరవరం గండి వీరారెడ్డి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. షుగర్ అంటే చక్కెర ఫుల్ తింటే పోద్ది. అదే ఈరోజు ఆగస్టు 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు మేము దోర్నాల పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, పక్షవాతం బారిన పడ్డవాళ్ళు, వివిధ కారణాలతోటి ఈరోజు మనం ఏదైతే 4,000 రూపాయలు, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందో దానిలో భాగంగా ఈరోజు దోర్నాలు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేదలకి భరోసా కల్పించాలని చెప్పిన మాట మీదనే 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు వేదికగా జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యోగా యాదవ్ డిమాండ్ చేశారు. నకిలీ స్టాంపులు సృష్టించి వేల కోట్ల రూపాయల భూములను మాజీ మంత్రి దోచుకున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న సమయంలో దామచర్ల జనార్దన్ దృష్టికి అనేక మంది తీసుకువచ్చారని తెలిపారు. దీనిపై శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న తమకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని యోగయ్య యాదవ్ కోరారు. ఈ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నంత కాలం కనీ విని ఎరిగినటువంటి రీతిలో అవినీతి జరిగింది. ఆ రోజు మేమే ప్రశ్నించాం. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు. వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నా కానీ చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతే అలాంటి వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే సిట్ అన్నారు. ఈ జిల్లాలో ఎక్కడ జరిగినట్టు విధంగా స్టాంపుల కుంభకోణం జరిగింది. అదేవిధంగా ఎర్రజాలలో మేము ఆ రోజు ప్రశ్నించాం, జనార్దన్ గారు మేము కూడా. ఎర్రజాలలో ఒక కొండని గుండు చేశారు. కొన్ని కోట్లాది రూపాయలటువంటి అవినీతి జరిగింది అక్కడ. అదేవిధంగా ఎర్రజల్ల కొండలో అది మైనింగ్ జోన్లో ఉందని తెలిసి కూడా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రజలకించి పేద ప్రజలకి పట్టాలు ఇస్తామని చెప్పేసి 1,500 మందికి ఇస్తామని చెప్పి మోసం చేసి తీరా అది మైనింగ్ జోన్లో ఉందని చెప్పి వేరే దగ్గరికి ఇచ్చారు. దాన్ని చదువుని చేయడానికి దాదాపు 10 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు చేశారు. ఖచ్చితంగా అప్పుడు అడుగుతున్నాం, ఇప్పుడు అడుగుతున్నాం, అలాంటి కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని తక్షణమే మరి చట్టం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా చట్టాన్ని పట్టించవలసిన అవసరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఉంది. ఎందువల్లంటే ఈ రాష్ట్రం, ఈ జిల్లాలో ప్రధానంగా ఒంగోలు అసెంబ్లీకి వచ్చేసరికి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు, 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అది ఎన్డీఏ కూటమి
వచ్చి కూడా సంవత్సరం కాలేదు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే శాయశక్తులు కూడా ఆయన యొక్క ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి చేయడానికి ఆయన చాకరీతో ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి మాత్రం కరెక్ట్ చేస్తే అన్ని విధాలుగా కూడా మేమందరం కూడా మద్దతు తెలుపుతాము. ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమి సంవత్సరం అయింది. ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్క నామినేట్ పోస్టులో కూడా భారతీయ జనతా పార్టీ కోటాను ఖచ్చితంగా ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, స్థానిక ప్రభుత్వాన్ని ఎవరినైతే ప్రశ్నిస్తుంది. ఆ విధంగా కూడా కూటమిలో ఎలాంటి సమస్యలు రాకుండా మాకు మా యొక్క కార్యకర్తలకు కూడా నామినేట్ పదవులు అవకాశం కల్పించాలని చెప్పేసి జనార్దన్ గారిని కోరుతున్నాము. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది అసలు అధికారానికి వచ్చే ప్రశ్న లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క లిక్కర్ స్కామ్ దొరికి ఎక్కడ అరెస్ట్ అవుతాడనేటువంటి ఒక నమ్మకంతో, ఒక మూఢ నమ్మకంతో, ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలను రెచ్చగొడుతున్నాడు. దాన్ని కూటమి ప్రభుత్వం తప్పక ఎదుర్కొంటుంది. మరి తప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పదని చెప్పుకోవాలి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు షేక్ మహమ్మద్ రఫీ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులో సేవా కార్యక్రమాలు చేపట్టారు. హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు ఆశ్రమంలో కావటి రవి ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చిన్నారుల నడుమ కేక్ కట్ చేశారు. విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతిజార్, రాష్ట్ర క్యారమ్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కాకుల సుబ్బారావు, జిలానీ, లక్ష్మణ్, బాకా బ్రదర్స్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అలాగే నా కోట వీధి మిత్రులు, నా చిరకాల మిత్రులు అందరి సౌజన్యంతో మరి ఇక్కడ మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమం బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా పిల్లలందరికీ బుక్స్, ఫ్రూట్స్, మరి అలాగే వాళ్ళందరికీ భోజన సదుపాయం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. సింగరాయకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తూర్పు వీరాయపాలెంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ ఏఆర్ దామోదర్. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు. ఎన్నో ఏళ్ల కలలకు సాకారం. అగ్రహారం రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని స్థానికుల విన్నపం. గేటు పడితే గంటల కొద్దీ నిరీక్షణ. డి న్యూస్ లో నేటి మాట. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు కొన్ని రోజులు సంతోషంగా ఉంటాడేమో కానీ ఆ తర్వాత అదే ఇబ్బంది తన దగ్గరికి చేరుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.